అండి, ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు పూరీలు చేసుకుంటున్నామండి. ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నామండి. అందులోకి సరిపడినంత ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలండి. పంచదార వేసుకోవటం వల్ల పూరీలు బాగా పొంగుతాయండి. వేసుకుని ఆ మూడు బాగా కలిసేలాగా పిండిలో కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి. నూనె వేసుకుని బాగా కలుపుకోవాలండి. అటు ఇటు కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలండి వాటరు. ఒకసారి వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత పిండి ఇలా రెడీ అవుతుంది. కలుపుకుంటే పిండి చూడండి ఎలా రెడీ అయిందో. ఇప్పుడు దాన్ని మూత పెట్టి ఒక అరగంట ఉంచి చూస్తే చాలా బాగుంటుందండి. ఎంత మెత్తగా అయిందో చూడండి. ఇప్పుడు మూత పెట్టామండి. అరగంట అయిన తర్వాత తీసి చూస్తే పిండి చాలా మెత్తగా వచ్చిందండి. చూడండి ఎలా వచ్చిందో మెత్తగా. ఇప్పుడు పూరీ కూర రెడీ చేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపులు, కరివేపాకు రెడీ చేసుకుని గిన్నె పెట్టుకుని గిన్నెలో నూనె వేసుకుని తాలింపులు వేసుకుని బాగా తాలింపులు నూనెలో వేగించాలండి. అటు ఇటు కలుపుతూ ఉండాలండి, మాడిపోతాయి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకుని బాగా వేగించిన తర్వాత కలిపి కలిపి పెట్టుకున్న శనగపిండి అందులో ఆ గిన్నెలో వేస్తూ కలుపుతూ ఉంటే కూర రెడీ అవుతూ ఉంటుందండి. కలపాలండి. కలపకపోతే గడ్డల కింద వస్తుంది అన్నమాట శనగపిండి. అందుకని కలుపుతూ వేయాలి. వేసిన తర్వాత కూర చూడండి ఎలా రెడీ అయిందో. కూర సూపర్గా రెడీ అయిందండి. కూర అంతా రెడీ అయిపోయింది. చూడండి ఎలా. ఇప్పుడు పూరీలు వేపుకుందాం. కూర రెడీ అయిపోయింది కదా. చూడండి పూరీ వేస్తే ఎలా పొంగిందో. ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు కూడా వేగిందండి. బాగా వేగినాయి పూరీలు, బాగా వచ్చినాయి. ఇంకో పూరీ కూడా బాగుందండి. ప్లేట్లో పెట్టుకున్నానండి పూరీలు. తిని టేస్ట్ చూద్దామని. పూరీ శనగపిండి పూరీ టటా. పూరీ చూడండి ఎలా ఉందో. చూపిస్తున్నాను మీకు పూరీ. ఆ పూరీలో కూర వేసుకుని ఒక చిన్న ముక్క తీసుకుని కూర ఎక్కువ నంచుకుని అబ్బా నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి. మరి పూరీ కూర ఎక్కువ నంచుకోవాలండి. పూరీలో ఏదో చట్నీ ముంచుకున్నట్టు ముంచుకుంటే బాగోదు. పూరీలో కూర ఎక్కువ నంచుకోవాలి. పూరీలో నంచుకుంటేనే బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. చూడండి తిన్నాను, చాలా సూపర్గా ఉంది. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.